परमात्मने नमः। ओम श्रीमंडूकऋषये नमः। ओम श्री गौड़पादाचार्याय नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణము. రెండవ ఖండం, రెండవ అధ్యాయం. అందులో 32 కారికలు అయినాయి, 33 కూడా అయినది. ఇది 34వ కారిక తాలూకా ప్రత్యేక విశ్లేషణ. దీనిని విశదంగా చదువుకుంటున్నాం. కొంత భాగం చూసి ఉన్నాము. ఈనాడు మరి కొంచెం అవగాహన. 34వ కారిక ఏమిటి? మీరు కూడా నాతో పాటు మనసులో చదువుకుంటూ ఉండండి. నాత్మభావేన నానేదం నస్వేనాపి కథంచన న పృథక్ నా పృథక్ కించిత్ ఇతి తత్వవిదో విదుః. నాత్మభావేన నానేదం न स्वेनापि कथञ्चन न पृथक् नापृथक् किञ्चित् इति तत्त्वविदो विदुः. ఓకే. నానేదం, నానా ఇదం, ఈ కనపడే జగత్ లేక నానాత్వము, ద ప్లురాలిటీ. ఆత్మభావేన నా, ఆత్మస్వరూపము కాదు. అంటే జగత్ ఆత్మ, దే ఆర్ నాట్ ఐడెంటికల్, దే ఆర్ నాట్ ద సేమ్. కథంచన, ఎట్లయినను, ఇన్ వాట్ ఎవర్ వే యు ఎగ్జామిన్, న స్వేనా అపి, తనకు తానుగా స్వతంత్రంగాను లేదు. స్టేట్మెంట్ నంబర్ 2. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిటి? ఆత్మ జగత్తు ఐడెంటికల్ కాదు. 2, సరే ఐడెంటికల్ కాకపోతే వేరని వెంటనే అర్థం వచ్చేసింది. అయితే ద్వైతమా? ఆత్మ అలాగా, జగత్తు వేరుగా, 2 ప్యారలల్ రియాలిటీసా? అది కూడా వీలు పడదు. నా స్వేనాపి కించన కథంచన నా పృథక్, వేరుగాను లేదు. కించిన్నా పృథక్, కొంచెమైనా సరే వేరు కాకుండా సంబంధపడి కూడా లేదు. ఇతి అని తత్వవిద బ్రహ్మజ్ఞానులచే విదువు తెలియబడినది. బ్రహ్మము జగత్, త్రాడు పాము. బ్రహ్మము అధిష్టానము, బిగ్ సర్కిల్. త్రాడు
అధిష్టానం రజ్జు సర్పభ్రాంతిలో. జగత్ అధిష్ఠితము అంటే అధ్యాస, సూపర్ ఇంపోజిషన్ ఆన్ ద బ్రహ్మన్. పాము అధిష్ఠితము, సూపర్ ఇంపోజిషన్ ఆన్ ది థ్రాడ్. Are these two circles same, identical? Absolutely not. Because one is bigger one, the other is smaller one. One dia is small, the other dia is big. One is a different color, the other is a different color. Okay, they are not same. They are not identical. So can they be different? Do you think that the Jagat circle is different from the Brahma? It's not possible. Jagat circle I cannot place unless have the placeholder. If you have a placeholder only, you can place a mobile phone or anything. So Brahman is the placeholder for the Jagat. So I cannot have Jagat separately. The moment I try to take Jagat separately, it cannot stand because there is no placeholder, there is no Adharam, there is no Aspadam. So it cannot independently exist. Okay. Is Jagat and Brahma connected to one another? If they are connected, whatever is happening in the Jagat should be reflected in the Brahma. But Brahma is Nirvikari, Brahma is Asanga. So it cannot happen. The connection is not possible. Okay. Can I take the Jagat away momentarily at least from Brahman? Just like I take away my suitcase from the room and keep it in the hall? Is that possible? It is also not possible. We have seen last time. ఇప్పుడు త్రాడు కూడా అంతే. త్రాడు ఆధారము, పాము భ్రాంతి. పాము అనే భ్రాంతి తాడు మీదనున్నది. త్రాడు లేనిదే పాముకి ఉనికి లేదు. పాము త్రాడు కంటే వేరే లేదు. పాముకి త్రాడుకి ఏ విధమైన ఇంట్రికేట్ కనెక్షన్ కూడా లేదు. ఓకే. నిరాకార నిర్గుణ సచ్చిదానందము బ్రహ్మ. సాకార సగుణ సుఖ దుఃఖ మిశ్రమము మన జగత్తు. స్వయం ప్రకాశము, స్వతంత్రము, నిర్విశేషము బ్రహ్మ. జడము, పరతంత్రము, నానాత్వమే రూపముగా కలిగినది జగత్తు. నిర్వికారి, అవ్యయము, నిష్కలము, భాగములు లేవు బ్రహ్మ. సవికారి, వ్యయము, అనేక పార్ట్స్, న్యూమరస్ మల్టీఫోల్డ్ డివిజన్స్ ఆర్ దేర్ ఇన్ ద జగత్. ఇక్కడ బ్రహ్మ అంటే డోంట్ థింక్ దట్ బ్రహ్మ ఇస్ సమ్వేర్ ఎల్స్ సిటింగ్ ఇన్ సమ్ అదర్ టౌన్ ఆర్ సమ్ అదర్ సిటీ ఆర్ సమ్ అదర్ ఇన్ ద స్కై ఆర్ హెవెన్. బ్రహ్మ ఈజ్ వి అవర్ సెల్స్, యు యువర్ సెల్ఫ్, తత్వమసి. బ్రహ్మ త్రికాల అబాధ్యము, నిత్యము, సత్యము. జగత్ వచ్చిపోయేది, అనిత్యము, మిథ్య, దృశ్యము. ఇంతవరకు అందరికీ తెలిసే ఉంటుంది. These four we have negated. Ravi Prakash, please study the first negation. మొదటి నెగేషను నా ఆత్మభావేన నానా ఇదం. Is this world identical with the self, meaning the Brahman? No. Awareness is luminous and sentient. The world is inert, jadam, appearance. Matrame. Snake was never the rope. Yes. ఆ భ్రాంతి సర్పము త్రాడు ఎప్పుడు ఒకటే కాదు. జగత్ ఎప్పుడు బ్రహ్మము కానేరదు. ఇట్ కెనాట్ బి ఐడెంటికల్ విత్ ద బ్రహ్మన్. ఓకే. ఎంక్వైరీ 2. నౌ somebody else can study. Maybe Kamala garu, you study this 4 negations theory in that independence. Second one is swatantrata. Independence denied. Na svenapi katham chana. Does this world stand on its own? No. It borrows its seeming existence from awareness. Yes. Just as the snake borrows existence from the rope. It borrows its seeming existence. అంటే అపియరెన్స్ మట్టుకు తీసుకు అరువు తెచ్చుకుంటోంది. ఓకే. నంబర్ 3 విజయలక్ష్మి గారు మీరు చదవండి. హరి ఓం గురువు గారు. ఓకే మేడం. ఇది పృథక్ నా అపృథక్ అని దాని గురించి తర్వాత 2 ప్రశ్నలు. పృథక్ కించన థర్డ్ ఎంక్వైరీ ఇస్ డిఫరెంట్. మూడవ ప్రశ్న
నా పృథక్ కించన అని దానికి చెప్తున్నారు, అంటే వేరేగా లేదు అని అర్థం. సెపరేట్నెస్ ఈజ్ డినైడ్. ఈజ్ ఇట్ సెపరేట్ ఫ్రమ్ బ్రహ్మన్ అనేది మూడో క్వశ్చన్ కదా, దానికి సెపరేట్నెస్ కాదు, ఇట్స్ డినైడ్. ఈజ్ ద వరల్డ్ ఏ సెకండ్ రియాలిటీ అపార్ట్ ఫ్రమ్ బ్రహ్మన్? నో. నాన్ డ్యూయాలిటీ అడ్మిట్స్ నో సెకండ్. నాన్ డ్యూయల్ అన్నప్పుడే ఆ పేరులోనే ఉంది, అడ్మిట్స్ నో సెకండ్. స్నేక్ వాజ్ నాట్ అదర్ థింగ్ నెక్స్ట్ టు రోప్. దే ఆర్ నాట్ భ్రాంతిలో టూ ఉన్నటువంటి థింగ్స్. సర్పము ఆ రూపం రెండు విడివిడి వస్తువులు కావు. నాన్ డ్యువాలిటీ శాస్త్రం ఒప్పుకోదు. నేహ నానాస్తి కించన ఏకమేవ అద్వయం బ్రహ్మ. సో నా పృథక్ అనేది కూడా పోయింది. ఇప్పుడు జయ గారు మీరు చదవండి. నాగరత్నం గారు మీరు చదవండి. నమస్తే సార్. ఫోర్త్ నెగేషను నాన్ సెపరేట్నెస్, అది నాన్ సెపరేట్నెస్ డినైడ్ అనమాట. అంటే నా పృథక్ కించన, నా అపృథక్, పృథక్ అయిపోయింది. నా అపృథక్ కించన, నా అంటే అపృథక్ వేరు కూడా కాదు, వేరు కూడా కాదు. సంబంధపడి లేదు. దెన్ ఈజ్ ది వరల్డ్ యునైటెడ్ విత్ బ్రహ్మన్ క్వశ్చన్ అనమాట. నో, ఫర్ యూనియన్ we still requires two things. Yes. We never say rope and snake are connected. అంటే రెండు వస్తువులు ఉంటాయి కానీ కనెక్ట్ చేయాలి. ఇది దీనితో సంబంధపడి ఉంది, ఒకటి మరొకటితో సంబంధపడి ఉంది. నాగరత్నం గారు వాళ్ళ అబ్బాయి నారాయణతో సంబంధపడి ఉన్నారు అంటే రెండు ఉండాలి. మూమెంట్ ఇచ్చే సంబంధ మినిమం టూ థింగ్స్ షుడ్ బి దేర్. ఫర్ ద rope and snake ever connected? They are never connected. ఇక్కడ ద్వైతం లేదు కాబట్టి అది లేదు. అది అంటే 4 రకాల ఎంక్వైరీస్ ఫెయిల్ అయిపోయాయి. దెర్ ఇస్ నో అదర్ వే వీ కెన్ సే జగత్ ఈస్ దేర్. జగత్ ఈస్ నాట్ దేర్ యాజ్ బ్రహ్మన్, ఇండిపెండెంట్ ఫ్రమ్ బ్రహ్మన్, అండ్ దెన్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఫర్ జగత్ ఆర్ ఎ కనెక్షన్ విత్ ద బ్రహ్మన్. ఆల్ 4 ఆర్ నెగేటెడ్. నౌ లెట్ us go to this వివేక చూడమని 109 మాయా నిర్వచనం. అద్భుతంగా లోకోత్తరంగా రాసినటువంటి శ్లోకం. సన్నాప్యసన్నాప్యుభయాత్మికాను భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికాను సాంగాప్యనంగాప్యుభయాత్మికాను మహాద్భుత అనిర్వచనీయ రూప. దేనికి నిర్వచనము? మాయకు. మాయ అంటే ఏమిటి? మిథ్య. మిథ్య అంటే ఏమిటి? జగత్తు. అంటే మాయ నిర్వచనం అన్నా జగత్ నిర్వచనం అన్నా ఒకటే కదా. ఆ విధంగా చూసుకుని ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవచ్చు. శ్లోక సారాంశం: మహా అద్భుత అనిర్వచనీయ రూప. ఈ జగత్తున్నదే, ఈ మిథ్యత్వం ఉన్నదే, ఈ నానాత్వం ఉన్నదే, ఈ మాయ ఉన్నదే, ఈ అజ్ఞానం ఉన్నదే మహా అద్భుతము, ఆది లేనిది, నిర్వచించలేనిది. మహాద్భుత అనిర్వచనీయ రూప. సన్నాప్యసన్నాప్యుభయాత్మికాను సత్ అపి అసత్ అపి ఉభయాత్మిక అపి నో. సత్ సత్తందున అది సత్యము కాదు, దానికి ఏమీ అబ్సల్యూట్ రియాలిటీ లేదు. పోనీ అసత్ ఏదో ససవిషాణంలాగా అందామా? కనబడుతోంది, అది అసత్తు కాదు. పోనీ అది ఇది మిక్స్చరా, కొంతసేపు సత్తు కొంతసేపు అసత్తుగా అలా ఏదైనా కలగలుపుగా ఉందా? అది కాదు. భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికాను అంటే జగత్తు వేర్వేరు, మల్టిప్లిసిటీ, భిన్నము. అభిన్నము అంటే భిన్నము కాదు, ఒక్కటి. వేర్వేరు ఎప్పుడు? ఓన్లీ భ్రాంతి కాలంలోనే వేర్వేరు. భ్రాంతి పోతే వేర్వేరే లేదు. అభిన్నము, అయ్యో భ్రాంతి కాలంలో అన్ని వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా, అభిన్నము. అయితే అభిన్నము భిన్నమా, రెండిటి కలగలుప? అది కాదు. ఐ కాంట్ సే దట్ ఇట్ ఈస్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ నాట్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్. ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఈస్ అనిర్వచనీయ రూప. సాంగాప్యనంగాప్యుభయాత్మికాను. బ్రహ్మమునకు అవయవాలు లేవు, ఈ మిథ్యకు అవయవాలు ఉన్నాయా? పాముకి కూరలు అవి ఉన్నాయా? మిథ్యాసర్పానికి లేవు కదా. అవయవాలు లేవా? అయ్యో కనిపిస్తుంది, చారల్లా ఉన్నది, అవయవాలు ఉన్నట్టున్నది, కలగలుప? అది కాదు. అంటే
ఏ విధంగా చూసినా సత్తందున చెప్పలేను, అసత్తందున చెప్పలేను, ఉభయమందున చెప్పలేను, భిన్నమందున చెప్పలేను, అభిన్నమందున చెప్పలేను, ఉభయమందున చెప్పలేను, అంగాలున్నాయందున పార్ట్స్ చెప్పలేను, అంగాలు లేవందున చెప్పలేను. ఇవి రెండు కలిసి ఉందా, ఈ విధంగా కలగలుపందున ఏది చెప్పలేనయ్యా. మహాద్భుత అనిర్వచనీయ రూప అన్నారు. సరే, ఆ శ్లోకానికి ఈ కారికకు ఉన్నటువంటి సంబంధం చూస్తున్నాం. ఆ శ్లోకము ఈ వివేక చూడమని కారికమే, ఈ మాండూక్యోపనిషత్తు కారిక మీదే నిలబడి ఉన్నది. అంటే ఆ శ్లోకానికి ఇదే ఆధారం. భగవత్పాదులు ఈ కారికను ఉపయోగించుకొని దీనిలో ఉన్న దానిని జగత్ అంటే మాయా అని చెప్పి మాయ నిర్వచనంగా దాన్ని వాడారు. మాయ, నానాత్వం, జగత్, 4 లక్షణాలు చెప్తున్నారు అక్కడ. ఎక్కడ? వివేక చూడమని. మాయ ముందన్నిటికీ మాయ పెట్టుకోండి. మాయ లేక జగత్. జగత్తు బ్రహ్మతో సమానము కాదు. జగత్తు బ్రహ్మ కంటే వేరు కాదు. ఒకదానితో ఒకటి రెండు సంబంధపడి జగత్తు బ్రహ్మ ఉన్నవి కావు. ఒకదానితో ఒకటి వేరువేరుగా సెపరేట్ ఎగ్జిస్టెన్స్ కాదు. కారికేం చెప్తుంది? అదే చెప్తుంది. నాత్మభావేన నానేదం. ఇట్ కెనాట్ బి ఐడెంటికల్. నశ్వేనాపి కథంచన. It was separate or having an independent స్వతంత్ర ఎగ్జిస్టెన్స్. నా పృథక్, నాట్ వేరు, నా అపృథక్ కించిత్, కొంచెం కూడా వేరుగా ఉందంటే లేదు. సర్పము, భ్రాంతి సర్పము త్రాడుని విడిచి ఒక్క సెకండ్ ఉండలేదు, అక్కడే ఉంది. సర్పం ఇక్కడ ఈ ఊర్లోని, భ్రాంతి సర్పము ఈ రూమ్లోని, ఆ త్రాడుగారు ఇంకో రూమ్లోని లేరు కదా. అంటే తర్కశాస్త్ర ప్రమాణాలుగా కారికను చెప్తే ఆ శాస్త్ర ప్రమాణాన్ని చూసుకుని అక్కడ తర్కం వాడకుండా శాస్త్రంలో ఉన్న సత్యాన్ని ఒక శ్లోకంలో నిజాన్ని వచిస్తున్నారు. అదే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా లేక మాయా. అయితే ఏమిటి మిగిలింది? అశేష విశేష నిషేధశేష. అశేషమైన విశేషాలు అంటే ఈ ప్లూరాలిటీని నిషేధించగా, నా ఈతి అని కార్యకారణాలను తీయగా, తీసేయగా, అధిష్టాన అధ్యాస అనే వాటిని కూడా తొలగించగా, గుణములను తొలగించగా, జ్ఞేయము జ్ఞానము జ్ఞాత అనేటటువంటి త్రిపుటిని తొలగించగా, 3 రకాల ప్రపంచాలను తొలగించక, 3 రకములైనటువంటి అనుభవాలైన జాగ్రత్త విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అనే వాటిని తొలగించగా, ఇదే అశేష విశేష నిషేధ శేష. ఏదుంది? ఐ యామ్, అహమస్మి, ఇంకా అహం బ్రహ్మాస్మి. చాలా ఎక్కువ లెటర్స్ అయిపోయండి, సింప్లిఫై చేయండి. అహం బ్రహ్మాస్మి, అహమస్మి, దాని పేరే అది. ఇంకా చెప్పాలంటే అస్మి, ఉన్నాను అన్నది అహం అని చెప్పినప్పుడే దాంట్లో ఇమిడిపోయింది. ఓకే. సో ఈ 2 శ్లోకాలని, ఈ శ్లోకాన్ని కారికని మనం తాడు పాము ఉదాహరణ జగద్బ్రహ్మంతో చూద్దాం. ఫస్ట్ ఎంక్వైరీ ఏమిటి? 2 ఐడెంటికలా, సమానమా? పాము త్రాడే కాదు. పాము ధర్మాలు వేరు, త్రాడు ధర్మాలు వేరు. త్రాడు చూస్తే జడము, పాము చూస్తే చైతన్యం. ఓకే. జగత్ బ్రహ్మ సంబంధము జగద్బ్రహ్మతో ఐడెంటికల్ కాదు. ఎందుకు? పెద్ద లిస్ట్ ఇచ్చాం. అందులో ముఖ్యంగా జగజ్జడము వికారి, బ్రహ్మ చైతన్యము నిర్వికారి. మాయ నిర్వచనము సత్ కాదు అంటే జగత్ సత్ కాదు అంటే జగత్ సమానం కాదు. బ్రహ్మ అంటే సత్, బ్రహ్మతో సమానం కాదంటే నా సత్, సత్యము కాదు. ఓకే. నంబర్ 2, వేరు కాదు. పాము త్రాడుకు వేరుగా లేదు. అస్తిత్వము, పాము యొక్క అస్తిత్వము త్రాడు మీదనే ఉంది.
జగత్ బ్రహ్మ కంటే స్వతంత్రంగా లేదు. అస్తిత్వం బ్రహ్మ నుండే అప్పు తెచ్చుకుంది. పరతంత్రము జగత్, బ్రహ్మలాగా స్వతంత్రం కాదు. అంటే ఈ అసత్ అనేటటువంటిది అసత్యము కాదు, వేరే ఎగ్జిస్టెన్స్. జగత్ అసత్ అంటూ వేరేగా ఒక ప్యారలల్ రియాలిటీగా లేదు. వస్తువుల మధ్య సమానం కాదు. త్రాడు మీదే కనిపించే పాము ఇట్స్ నాట్ ట్రూ. తాడుతో సమానం కాదు. ఒక అనాత్మ మరో అనాత్మతో సమానం కాదు. కొండ ఇస్ నాట్ ఈక్వల్ టు మంచం, మంచం ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు శర్మ, శర్మ ఇస్ నాట్ ఈక్వల్ టు టేబుల్. వన్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ది అదర్. దట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో అలాగే వేరు కాదు, సంబంధం ఉన్నది కాదు అని ఇప్పుడు నిరూపించాం ఆల్రెడీ. వస్తువుల మధ్య వేరుతనం కూడా లేదు. అది ఈనాటి అవగాహన. పాము తాడుకు వేరుగా బయట కనపడదు. అంటే పాముతో సంబంధపడి లేదు, పాముతో వేరుగాను లేదు. ఒక అనాత్మ మరొకదానికి పూర్తిగా వేరు కాదు. ఎందుకు? వస్తువులన్నీ ఒకే అధిష్టానం మీద భాషిస్తున్నాయి. దీనినే అనిర్వచనీయము. ఓకే, పీడిఎఫ్ విల్ బి దేర్, యు స్టడీ ఇట్ ఫర్దర్. కమల గారు ఏమిటి చూస్తున్నారు? అక్కడ బాబు అద్దంలో చూసుకున్నాడు తన ప్రతిబింబాన్ని. చూసుకుంటున్నాడు. అక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని చదివి జస్టిఫై చేయండి. ఇక్కడ నానాత్వం అంటే మిథ్య కల్పన ఉంది అక్కడ ఇక్కడ heading. నానాత్వం ఏది? మిథ్య ఏది? కల్పన ఏది? ఇది ఆ మిర్రర్ లో ఉన్నటువంటి బాబు, ప్రతిబింబం. అద్దంలో ఉన్న బాబు, అర్థంలో ఉన్న బాబు వాడు ప్రతిబింబం, మిథ్య కల్పన. ఓకే, ప్రతిబింబం స్వతంత్రంగా వేరే లేదు. ప్రతిబింబము బాబు ఎప్పుడూ ఒకటి కాదు. ఇద్దరు ఎవర్ నెవర్ ద సేమ్. రెండవది ప్రతిబింబం స్వతంత్రంగా వేరే లేదు. ఈ బాబు నేను ఎత్తుకుని పక్కకి తీసుకెళ్ళిపోయాను అనుకోండి, వాడు ప్రతిబింబం అక్కడ ఎక్కడ ఉంది? లేదు. ఏం కనిపించదు. ఓకే, మళ్ళీ మూడవది బాబు ప్రతిబింబము సంబంధం లేదు, ఇద్దరికి సంబంధం లేదు. ఇక్కడ ఈజ్ హీ కనెక్టెడ్? దిస్ బాయ్ ఈజ్ హీ కనెక్టెడ్? నాట్ ఏం కనెక్టెడ్. లేదు, ఏం కనెక్షన్ లేదు. Okay. నాలుగోది బింబం ప్రతిబింబము వేరు చేయలేము. ఆ బాబునికి అన్ని ఏం లేదు. ఈ బాబుని కుడి పక్కకి నేను జరిపి ప్రతిబింబం జరగకుండా జరపగలనా? చేయలేము. ఎడం పక్కకి జరపగలనా? జరపలేదు. అంటే మిర్రర్ని కదపకుండా బాబుని ఇటు అటు కదిపి మిర్రర్ ఆ ప్రతిబింబం కదలకుండా చేయలేదు. అంటే వేరుగా ఉంటాయి. ఈ వస్తువు ఉన్నాయి, రెండు వేరుగా ఉన్నాయి. దీన్ని ఎలా పెట్టగలను? మరి అలా వేరుగా లేవు. అర్థమైందా? అర్థమైంది. ప్రతిబింబం బాబు ఎప్పటికీ కాదు. అంటే ప్రతిబింబము బింబము ఎప్పుడు ఒకటి కాదు. అవును. ఇందులో మనకేమిటి ఇక్కడ ఈ దృష్టాంతం నుంచి ఏం నేర్చుకున్నాము? బ్రహ్మము బింబము, జగత్తు ప్రతిబింబం. ఈ 4 చెప్పుకున్నాం. జగత్తు బ్రహ్మ ఒకటి కాదు, జగత్తుకి స్వతంత్ర ఉనికి లేదు, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ రియాలిటీ కాదు, రెండింటికి సంబంధం లేదు, రెండింటిని వేరు చేయలేము. ఓకే, నెక్స్ట్ చూడండి. రవిప్రకాష్, ఒక చెట్టు, దాని నీడ చూపిస్తున్నాను ఇక్కడ. జగత్ ఛాయ వంటిది సత్తా లేదు, దానికి ఇండిపెండెన్స్ సత్తా లేదు, దానికి ఇండిపెండెంట్ సత్తా లేదు. చెట్టు నీడ, చెట్టు ఎన్నడూ ఒకటి కాదు. ఒకటి రాయాలి. ఎన్నడూ ఒకటి కాదు. చెట్టు నీడ, చెట్టు ఎన్నడూ ఒకటి కాదు. చెట్టు నీడకి స్వతంత్రం ఉనికి లేనే లేదు. చెట్టు కొట్టేస్తే నీడ ఎక్కడ ఉంది? లేదుగా. లేదు. చెట్టుకు నీడకు సంబంధం ఏమీ లేదు. నీడ మీద గొడవలు పెట్టి కొట్టేశాను, చెట్టుకేమైనా అయిందా? లేదు, అవదు. ఏమవలేదు. చెట్టు నీడ చెట్టు కంటే వేరు కాదు. ఐ కెనాట్ సెపరేట్. నీడని ఇక్కడ ఉంచేసి చెట్టుని మరో చోట నీడలు ఇంకో చోట పాతేయలేను. నీడని ఎండలో పెట్టేసి చెట్టుని పెట్టుకెళ్ళి మా పెరట్లో పాతలేను. అలా విడిగా చేయలేను. అవును. అంటే ఏమిటి అర్థమైంది? పిండితార్థం. పిండితార్థం జగత్తు బ్రహ్మనికి ఉన్న సంబంధం. బ్రహ్మము మళ్ళీ 4 చదివండి. జగత్తు బ్రహ్మము ఎన్నడూ ఒకటి కాదు. జగత్తు బ్రహ్మము ఎన్నడూ ఒకటి కాదు. ఈ జగత్తుకి స్వతంత్రత ఉనికి లేనే లేదు. లేదు. ఈ జగత్తుకి బ్రహ్మమునకు ఒక సంబంధం ఏమీ లేదు. 4 జగత్తు బ్రహ్మము కంటే వేరుగా నేను చూపలేను. చూపలేను. అది ఓకే. లేదు.
సో దిస్ ఎంక్వైరీ, సో మెనీ ఎంక్వైరీస్, రజ్జుసర్ప భ్రాంతి, బాబు ప్రతిబింబం భ్రాంతి, నీడ భ్రాంతి అన్ని మనం చేసాం. వాట్ ఈస్ ది ఫైనల్ కన్క్లూషన్? ఫస్ట్ లైన్ యు స్టడీ, ఫస్ట్ లైన్ అజయ్ గారు, ఫస్ట్ లైన్ యు స్టడీ, యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. వరల్డ్ ఆఫ్ డిఫరెన్సెస్, అది అనుభవం. అనుభవం అవుతుందా లేదా? వరల్డ్ ఆఫ్ డిఫరెన్సెస్ అనుభవం అవుతుంది. వి ఎక్స్పీరియన్స్ దట్ వే, వి ఎక్స్పీరియన్స్ జగత్. దాన్ని ఏం చేయాలి? వి హావ్ టు ఎంక్వైర్ విత్ ద ప్రమాణాస్. అప్పుడు ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శాస్త్ర ప్రమాణం, ఆ మూడింటితో చూసాం ఈ ప్రమాణాలు పెట్టి. డిఫరెన్సెస్ ఆర్ నాట్ ప్రూవబుల్. ప్రూవ్ అవ్వలేదు. నైదర్ ఐడెంటికల్ నాట్ సెపరేట్. Then what is the conclusion? Mithya, like rope snake. Jagat must be mithya. Like mithya, like rope and snake, or mirage water. Then what is the definition of Jagat then? Maya is anirvachaniya, indescribable. Then what is Satyam? What is the final truth? That Advaita, Brahman alone is Satya. Advaita Brahmam, Ekameva Advayam Brahma alone is Satyam. This is based on this Karika and Viveka Chudamani. సార్, అది దానికి ముందు మనం చెప్పుకున్న వాటికి మీరు ఇంగ్లీష్ లో ఇచ్చారు. అంటే సత్యము కాదు. నాలుగు క్వాడ్రంట్స్ గా చూపిస్తున్నాను. ఎన్నిసార్లు ఎందుకు ఇలా చెప్తున్నారండి? అర్థమైపోయింది మాకు. అయ్యో, ఎంత అర్థమైనా అనుభవం రావడానికి మళ్ళీ మళ్ళీ అవి ఇది వెల్కమ్. మీరు తెలుగులో ఉంది చదవండి, మీరు నాగరత్నం గారు. ఫస్ట్ బాక్స్ చదవండి, లెఫ్ట్ టాప్ బాక్స్ చదవండి. నా ఆత్మభావేన నానేదం అంటే బ్రహ్మము జగత్తు ఒకటి కాదు. నా ఆత్మభావేన నానేదం, ఆత్మభావేన నానాయిదం నా, నానా ఇదం నా. అది అంటే బ్రహ్మము జగత్తు ఒకటి కాదని చెప్తున్నారు. తాడు భ్రాంతి సర్పం ఒకటి కాదు అన్నట్టుగానే ఇది కూడా అన్నమాట. నెక్స్ట్ రైట్ అప్పర్ బాక్స్ చదవండి. నా స్వేనాపి కథంచన అంటే జగత్తుకి స్వతంత్ర ఉనికి లేదు కొంచెం కూడా. స్వతంత్రముగా కూడా ఈ నానాత్వం కథంచన ఎప్పుడు లేదు. అది నానాయుధం ఇక్కడ కూడా రావాలన్నమాట. అది జగత్తుకి స్వతంత్ర ఉనికి లేదు. అంటే ఎలాగైతే భ్రాంతి సర్పానికి స్వతంత్ర ఉనికి లేదో అలాగే జగత్తు కూడా స్వతంత్ర ఉనికి లేదు. కమల గారు, మీరు రెండు బాక్సులు చదవండి, కింద రెండును, లోయర్ లెఫ్ట్ అండ్ లోయర్ రైట్. నా అపృథక్ ఆత్మత్వాత్ కించన. ఆత్మతత్వాత్ అంటే ఆత్మస్వరూపము కంటే, పంచమీ విభక్తి, నా అపృథక్ కించన అంటే జగత్ బ్రహ్మంతో సంబంధపడి లేదు. వేరు కాదు అంటే సంబంధపడి ఉందని, అంటే సంబంధపడి లేదు. అంటే భ్రాంతి సర్పం మనకు చాటితో సంబంధం ఉందా అని ప్రశ్న అంటే లేదని చెప్తాడు. తర్వాత నా పృథక్ ఆత్మత్వాత్ అంటే ఆత్మస్వరూపము కంటే నా పృథక్ వేరు కాదు. జగత్తు బ్రహ్మము రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అంటే భ్రాంతి సర్పము త్రాడు రెండు లేవు, ఉన్నది త్రాడే, బ్రహ్మమే. అర్థమైపోయింది మీకు, ఏం కష్టం లేదు. సరే, ఇంకొంచెం ముందుకెళ్తాం. నానాత్వం అనుభవంలోకి వస్తుందా రవిప్రకాష్ గారు? వ్యవహారికంగా అనుభవంలోకి వస్తుంది. అదే వ్యవహారంలో మాట్లాడుతున్నాం. అనుభవంలోకి వస్తుందా అంటే నిద్రపోయినప్పుడు అని కాదు కదా, అనుభవంలోకి వస్తుందా? అంటే జగత్తు అనుభవం కావడం లేదు. అది శశవిషాణంలాగా ఏదో మనిషి కొమ్ముల్లాగా అసత్తని అనడం లేదు. అసత్ కాదు. దెన్ ఈ నానాత్వమునకు నిజమైన ఉనికి ఉందా, అది మనం ఎగ్జామిన్ చేస్తున్నాం. అది అని ప్రమాణపూర్వకంగా వితర్కించుకుంటున్నాం. ఈజ్ ఇట్ ఏ రియల్ ఎగ్జిస్టెన్స్ దట్ ఐఎమ్ పర్సీవింగ్? వాట్ ఎవర్ ఈస్ పర్సీవ్డ్ ఈస్ నీడ్ నాట్ నెసెసరీలీ బి ట్రూ. This we know from several examples. The blueness of the sky, all of us perceive. సమష్టి అధ్యారోపం, అది అందరికీ బ్లూగానే అయితే అది కాదని తెలుసు. ట్రైన్లో వెళ్తున్నప్పుడు అందరికీ చెట్ల వెనకాల వెళ్ళిపోతుంటాయి కూర్చున్న అందరికీ. సమష్టి అధ్యాస. భూమి తిరుగుతున్నట్టు తెలియటం లేదు, సూర్యుడు ఉదయించటం లేదు, ఉదయిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇవన్నీ కూడా వితర్కిస్తే నిజానికి లేవని తెలుస్తోంది. అలాగే ప్రమాణంతో చూస్తే వెంటనే జగత్తు మాయమైపోయింది. ఎలా తెలిసింది? నా విజయలక్ష్మి గారు
చీకటి ఉన్నదా? పరీక్ష చెయ్యండి. పరీక్ష చేయాలంటే లైట్ వేయాలి కదా. లైట్ వేస్తే చీకటి ఉంటుందా? చీకటి ఉండదు కదా. అంటే పరీక్ష చీకటి చేయలేము. యాజ్ సచ్ డజంట్ ఎగ్జిస్ట్. అయితే చీకటి అనుభవం అవుతుందా లేదా? అనుభవం అవుతున్నది. ఆ, అంటే అనుభవమైనా దానికి ఉనికి లేదుగా. ఉనికి ఉంటే మరి ప్రమాణానికి తెలియాలి కదా. ప్రమాణం ఏంటి? కన్ను. కన్నుతో చూడాలంటే కన్ను ఇండిపెండెంట్గా చూడలేదు. కన్నుకి లైట్ ఉండాలి. లైట్ వేస్తే చీకటి పోయింది. చీకటి అంటే చీకటి ఉన్నదా అంటే ఏం చెప్తారు? అనుభవంలో ఉంది. కానీ ప్రమాణంతో చూస్తే లేదు. లేదు, లేని వస్తువు. చీకటి అనుభవం అవుతుందా లేదా? అనుభవం. అనుభవం మరి ఇంద్రియ ప్రమాణంతో ప్రూవ్ చేయండి. ఇంద్రియ చెయ్యలేము, ప్రమాణం చీకటి ముట్టుకుందామని వెళ్ళాను, ముట్టుకోగలనా? ముట్టుకోలేము. తిందామని వెళ్ళాను, అది పనలేదు. రుచి చూద్దామని నాలుకతో ఎలా అన్నాను, అది తెలియలేదు. స్పర్శకి చీకటి తెలియలేదు. ఇంకొకటే ఒక ప్రమాణం, సరైన ప్రమాణం. చీకటిని చూడాలి అంటే కన్ను తెరిచాను, తెరిచి చూశాను, కానీ ఇంకా కనపడలేదు. లైట్ వేసి చూద్దామని వేశాను, చీకటి పారిపోయింది. ప్రమాణంతో చూస్తే పోయినట్టు. అంటే ఏ ప్రమాణంతో నీ తెలియకపోయినా అనుభవంలో ఉన్నది అనడానికి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చీకటి. డార్క్నెస్. ఓకే. సూర్యుడు గారు చీకటి అనే ఒక కన్యను వివాహం ఆడాలని ఓ రోజు నారదుడు గారిని కన్సల్ట్ చేశారు. నారదుడు గారు నాకు పెళ్ళాడాలని ఉందండి, ఈ అన్నాడు బుట్ట ఒంటరిగా ఉన్నాను, ఈ ఒంటరి చేత అన్నాడు, వండి పెట్టేవాళ్ళు కూడా ఎవడూ లేరు, ఎవరైనా అమ్మాయిని ఇస్తారేమో. ఎవరే నువ్వు మండిపోతున్నావు బాబు, నీ దగ్గరికి ఎవరు వస్తారు, వేడి ఎక్కువ, ఆ కాంతిలో ఎవరు తట్టుకోలేరు, నిన్నెవరు పెళ్ళాడని. అలా కాదండి, మరి ఎలాగైనా సరే నాకు పెళ్ళేటట్టు చూడండి, మీరంటే ఘోటక బ్రహ్మచారులు తిరుగుతున్నారు, మరి నాకు ఏదైనా పెళ్ళయ్యే మార్గం చూడండి అని. సరే, ఓ పని చెయ్యి, ఫలానా ఫలానా చోట భూలోకంలో మనుషుల బుర్రలో చాలా చీకటి ఉంది, అలాగే చీకటి కూడా రోజు రాత్రి అయ్యేసరికి అని వస్తుంది. ఆ చీకటి అనే కన్య ఎన్నాళ్ళు బట్టో పెళ్లి చేసుకుందా అని నేను ఇలాగే వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని పెళ్లి చేసుకో. నేను పాపం ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఒక ఊరు నుంచి ఒక ఊరు ఇప్పుడు తిరుగుతున్నట్టే రోజు ఈస్ట్ నుంచి వెస్ట్కి అలా తిరుగుతున్నాడు. ఇంకా ఋతువుల ప్రకారంగా నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా చీకటి అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈయన వెళ్ళేసరికి ఆ చీకటి పారిపోతుంది. ఆయన పట్టుకోలేకపోయాడు. ఇప్పటికీ సూర్యుడు గారు పెళ్లి కాకుండా అవివాహితుడుగానే ఉన్నారు. ఇది దయానంద సరస్వతి గారు చెప్పారు ఈ కథ. ఆయన చెప్పిన కథనే మీకు చెప్పాను. అంటే అర్థం ఏమిటి? ఆదిత్యవర్ణం తమసఃపరస్తాత్ అంటూ వర్ణించింది. బ్రహ్మము చీకటికి ఆపోజిట్. ఎక్కడ బ్రహ్మం ఉందో అక్కడ అంధకారానికి తావు లేదు. తమసస్తు పారే స్వయం ప్రకారం. మరి చీకటి అనే పదం ఉన్నదండి కమల గారు? పుస్తకంలో డిక్షనరీలో చీకటి అని వెతికితే ఏమిటి రాస్తాడు అర్థం? అసలు ఉన్నది అర్థం సార్. ఉంది చూడండి అంటే మన ఒకసారి, చీకటి అని వెతికితే ఏమొస్తుంది? అంధకారము అని రాస్తాడు. అంతే. అంధకారం అని వెతికితే చీకటి అని రాస్తాడు. ఇంకా కాకపోతే వెలుగుకు ఆపోజిట్ అని రాస్తాడు. చీకటి అనే పర్యాయ పదం ఉంది. పదం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు పదం వస్తుందండి? అనుభవం ఉన్నప్పుడు వస్తుంది. అనుభవం ఉంటేనే పదం వస్తుంది. చీకటి అనుభవంలో ఉందా లేదా? ఉంది. జగత్తులో ఇన్ని పదార్థాలకి ఇన్ని నామాలు, ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? అనుభవం అవుతున్నాయి కాబట్టి ఆ పేర్లు వచ్చాయి. అసలు మొబైల్ ఫోన్ అన్నది ఎవరికి అనుభవం కాకముందు మొబైల్ ఫోన్ అనే పేరుందా? లేదు, తెలియదు మనకి. తర్వాత కంప్యూటర్, ల్యాప్టాప్ అనేది 30 ఏళ్లకు ముందు, అనుభవం కాకముందు ల్యాప్టాప్ అనే పేరుందా? లేదు. అంటే పదం పుట్టింది అంటే అనుభవం అయితేనే పదం పుట్టింది. మరి చీకటి అనే పదం ఉన్నది అంటే అనుభవంలో ఖచ్చితంగా ఉంది. జగత్ అనే పదం ఉన్నదంటే అనుభవంలో ఖచ్చితంగా ఉంది. మరి ఇప్పుడు 4 ప్రమాణాల్లో లేదు పొమ్మన్నారు మీరు. అలాగా మరి భిన్నత్వము భేదత్వం కూడా అట్టిదే, అనుభవం అవుతుంది కానీ ప్రమాణానికి దొరకదు. చీకటి ఏ విధంగా ప్రమాణానికి దొరకదో భిన్నత్వం కూడా అట్టిదే. డిఫరెన్స్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆనందగిరి గారు, పరమార్థానంద గారి విశ్లేషణ నేను మాట్లాడుతున్నాను. ఓకే. మహానుభావులు ఎంత చక్కగా చెప్పారు. సంగ్రహంగా చెప్తాను మీకు. చాలా 5 పేజీలు రాశారు, అదంతా అక్కర్లేదు, పాయింట్ పట్టుకుంటే చాలు. భిన్నత్వం ఎలా ఉంటుందో వర్ణించి చెప్పండి. చూద్దాం. నాగరత్నం గారు భిన్నత్వం వర్ణించి చెప్పండి.
భిన్నత్వం అంటే వర్ణించలేము, ఏమంటే నానాత్వం, అది ఎన్నో అవును, రకాలుగా భిన్నత్వం ఉంది. అంటే నానాత్వం, నానాత్వం అంటే అనేకం అంట, అనేకం అంటే ద్వైతం అంట, అంతే, ద్వైతం అంటే భిన్న. పదాన్ని అంతే, మారుస్తున్నారు కానీ భిన్నత్వాన్ని వర్ణించండి. వర్ణించలేము అంటే భిన్నత్వం. దాని 5 ఇంద్రియాలు మీకు వర్ణించాలంటే 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, అవును, అని 5 ఇంద్రియాలతో ఉపయోగించండి. కాదు, ఐదు భిన్నత్వాన్ని నేను నోట్ చేత్తో ముట్టుకోగలనా? లేదు, లేను. ముట్- కంటితో చూడగలనా? చూడలేను, చెవితో వినగలనా? ఏ ఇంద్రియానికి దొరకదు, వినలేను. దేనికి దొరకదు. చీకట్లాగే నా భిన్నత్వం కూడా ఉండదు, కానీ భిన్నంగా ఉందంటున్నాను. ఉంది అంటున్నాం, మాటలు అంటున్నాం కాబట్టి. ఈ రెండు ఉన్నాయి, ఇగో ఒకటి వాటర్ బాటిల్, ఒకటి సెల్ ఫోన్, రెండు వేరు. ఎలా అంటున్నాను? ఇది నేను గ్రహించాను, ఇది గ్రహించాను. ఈ రెండు ఇన్ఫర్మేషన్ మనసు ఫీడ్ చేస్తే మనసు చెప్పింది ఆ రెండు ఒకటి కావురా, అవి భిన్నమని. ఆ రెండు ఒకటి కావురా అంది. ఒకటి కావనడానికి నాకు వేరే ప్రమాణం లేదు. ఇండిపెండెంట్ గా ఒక్కొక్క దానిని ఒక్కొక్క ఏదో ఇంద్రియంతో పట్టుకొని మనసుకు చూసుకోవాలంటే. చూపిస్తే మనసు ఈ రెండు ఒకటి కావు అని ఒక కల్పన ఇచ్చింది మీకు. కాబట్టి అంతే. ఇది వేరు అది వేరు అన్నారు మీరు. అది. అవును. అయితే ద్వైతము అద్వైతం ఒకటన్నాం అనుకోండి. ఒకవేళ ద్వైతం లేదండి, ఉన్నదే అద్వైతం అండి, ద్వైతం అద్వైతం ఒకటేనండి అనేసాను అనుకోండి. ఒకటే అని అందుకనే కాదు. కదా చెప్తారు శాస్త్రం అంతా, ద్వైతం లేదంటుంది. ద్వైతము అద్వైతము ఒకటే అయిపోతే ఏమిటవుతుంది? అప్పుడు ఒక్కటే అవుతుంది అంతే, అద్వైతం ఒకటే, ద్వైతం అద్వైతం అయిపోతుంది. అద్వైతం అయిపోతుంది అంతేకాని ద్వైతం అక్కడ అద్వైతం అయిపోతే ఒక బ్రహ్మమే ఉంటుంది. ఆ, ఉన్నదే బ్రహ్మం అంతే. అంటే మనకి జగత్తు మరి ఎక్స్పీరియన్స్ మీకు ఉండకూడదు. అనుభవంలో ఉంది. ద్వైతము అద్వైతము ఒకటని ఎప్పుడైనా నేను అనేసాను, ఈ ద్వైతం వెళ్ళిపోయి అద్వైతంలో కలిసిపోతుంది. అవును. అద్వైతంలో కలిసిపోతే అక్కడ బ్రహ్మం ఒకటే ఉంటుంది. అప్పుడు జగత్ నాకు కనపడకూడదు, మరి నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది వ్యావహారికంగా మాత్రమే ఉంది. ఆ వ్యవహారం ఏదో ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే ప్రమాణపూర్వకంగా కాదు కానీ అనుభవపూర్వకంగా ఓకే. ఉన్నది, ఉన్నది. భ్రాంతి. మీన్స్ నాత్మభావేన నానేదం, నానా ఇదం ఆత్మభావేన నా. అంటే దిస్ ద్వైత ఈజ్ నాట్ ఈక్వలెంట్ ఐడెంటికల్ టు ద అద్వైత. ఇఫ్ దట్ ఈస్ సో, వాట్ విల్ హ్యాపెన్? ఇమ్మీడియట్లీ ద ఎంటైర్ వరల్డ్ విష్ణుమాయలాగా మాయమైపోతుంది. అవును. ఎవ్రీథింగ్ విల్ డిసపియర్. వీళ్ళు వాళ్ళు అని లేదు, ఇవి అవి అని లేదు, మొత్తం డిసపియర్. ఎందుకంటే ఉన్నది ఒకటే బ్రహ్మము, జగత్ వెళ్ళి బ్రహ్మం అయిపోయింది, మనకి ఏమిటి ఉంటుంది? ఏముంది? కానీ అలా అవుతుందా? మనందరికీ ద్వైతం ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, దానికి అది సరే. అద్వైతం ద్వైతం కంటే వేరంటే స్వతంత్రత ఉనికి కల్పించాలి, స్వతంత్రంగా ఉన్నదని చెప్పాలి. అప్పుడు బ్రహ్మము వేరండి, ఇది వేరండి, ఎందుకంటే ఇది కలిపేస్తే ఒకటైపోతుంది, ప్రపంచం మరి లేదు, కాబట్టి ఈ జగత్తు కూడా ఉండి ఉంటుంది, స్వతంత్రంగా ఉండి ఉండాలి అని ఊహించాను అనుకోండి. మరి త్రాడుని తీసేస్తే పాము లేదు, త్రాడు ఉంటేనే బాగుంది. అసలు త్రాడే లేకపోతే పాము ఎక్కడుంది? బ్రహ్మము తాడు వినా మీద, జగత్తు లేదు. తాడు మీద ఆధారపడి ఉంది. ఆధారము ఆస్పదం లేదే, అధ్యాస నిలవదు. ఎన్ని మార్లు చెప్పారు ఇప్పటికి? ప్రతి శ్లోకంలోని ఆ భాష్యంలో ఆధారం లేకుండా, ఆస్పదం లేకుండా అధ్యాస ఉండదురా, ఈ జగత్ అధ్యాసరా అంటారు. సరే, పోని జగత్ అధ్యాస కాదు, అది కూడా సత్యమే అందామండి. పోని ఇందాకల ప్రాబ్లం ఏమిటి? బ్రహ్మము జగత్తు ఒకటే అంటే జగత్తు డిసిపేర్ అయిపోవాలి. ఎందుకంటే బ్రహ్మము సద్వస్తు కదా, అది డిసిపేర్ అవ్వదు కదా. శాస్త్ర ప్రకారం బ్రహ్మం ఉండే తీరాలి. ఈ రెండు ఒకటంటే అటు జగత్తు లేదు, అది కుదరలేదు. ఓకే, ఇది అధ్యాస అండి అన్నాను. నిజమే, ఆస్పదం లేని అధ్యాస ఉండదు, కాబట్టి బ్రహ్మాన్ని తీసేస్తే జగత్తు లేదు అంటే దీనికి అధ్యాస తప్ప నిజమైన ఉనికి లేదు. సరే, ఇది కూడా సత్యము, ఇది సత్యము అందామంటే మారని బ్రహ్మము, మారే ఆగమాపాయి అనేటటువంటిది ఒకటి ఉంది. రెండు సత్తులు ఉంటాయా? ఉండవు. కావున ఆత్మభావేన నానేదం అస్తి నాస్తి, ఆత్మభావేన నానా ఇదం నాస్తి, స్వేనాపి కథంచన నా అస్తి. పోనీ రెండు పదార్థాలు తీసుకుందాం, ఇదిగో ఇవి, ఇదొకటి ఇదొకటి. అంటే పోన్లేండి, బ్రహ్మంకి జగత్తుకిని ఒకటి అని చెప్పలేము, వేరే ఎగ్జిస్టెన్స్ అని చెప్పలేము. అయితే రెండు పదార్థాల మధ్యన మట్టుకు భేదం ఉందా? దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ డన్ బై శంకరాచార్య. దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ డన్ బై ఆనందగిరిజీ అండ్ ఆల్సో పరమార్థానంద.
అంటే జగత్తులో ఉన్న రెండు వస్తువుల మధ్యనేనా భేదం అనేది నిరూపించగలనా? తెలుస్తుంది అనుభవం. రవిప్రకాష్ గారు నేను పక్కపక్కన నిలబడితే వీళ్ళు వేరు వేరు వ్యక్తులను అనుభవపూర్వకంగా మీరు పోల్చేసుకుంటారు. కానీ నిజంగా ఆయనకి నాకు డిఫరెన్స్ నేను ఎస్టాబ్లిష్ చేయగలనా అంటున్నారు. ఒక పదార్థమునకు ఇంకొక పదార్థానికి మధ్య ఉన్న డిఫరెన్స్ని ప్రూవ్ చేయలేవు అంటున్నారు. మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్. అనాత్మ వన్ కెనాట్ బి ఐడెంటికల్ విత్ అనాత్మ టూ. రెండు ఉన్నాయండి. దిస్ ఇస్ అనాత్మ, యు అగ్రీనో? దిస్ ఈజ్ ఆల్సో అనాత్మ. సో దీస్ టూ అనాత్మాస్, దిస్ ఈజ్ నాట్ ఐడెంటికల్ విత్ దిస్. ఇఫ్ దే ఆర్ ఐడెంటికల్, వాట్ విల్ హ్యాపెన్? There will be only one. There cannot be two. Either one should disappear or two should disappear. Okay. Nor we can establish the difference by pramana. ఆ రెండు ఒకటి కాదు. జగత్తులో ఉన్న సర్వ వస్తువులు ఒక్కలాగే కనపడటం లేదు, ఒకటి కాదు అని తెలిసిపోయింది. సరే, డిఫరెంట్గా కనపడుతున్నాయి. కెన్ ఐ ప్రూవ్ ద డిఫరెన్స్? గో హెడ్ నౌ. నా అపృథక్ కించిత్ అన్నారు గౌడపాదుల వారు. నో టూ ఆర్ డిఫరెంట్. కించిత్, ఎనీ టూ యు టేక్. కించిత్ మీన్స్ ఏదైనా, అంటే ఎనీ సెట్ ఆఫ్ టూ. నా పృథక్, దే ఆర్ నాట్ డిఫరెంట్. పృథక్ అంటే డిఫరెంట్, నా పృథక్ అంటే నాట్ డిఫరెంట్. నో టూ ఆర్ డిఫరెంట్. ఏది కూడా ఒక దానికంటే ఒకటి వేరు కాదు. ఇది బలమైన స్టేట్మెంట్. శంకర భగవత్పాదులు ఏం చేశారు? నా అపృథక్ కించిత్ అంటే జగత్తు బ్రహ్మము కంటే వేరు కాదు, సంబంధపడి లేదు అన్నట్టుగా డిస్కస్ చేశారు. ఆనందగిరి ఏం చేస్తున్నారంటే కించిత్ ఏ వస్తువైనా సరే ఓ దానికంటే ఒకటి డిఫరెంట్ కాదు. దే ఆర్ నాట్ డిఫరెంట్. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ? Because I am tuned from my birth to see the difference. If this is the truth, then I have no reason or pramana to see the difference. That becomes a huge impact on my life. ఎందుకు వేరు అని చెప్పాలంటే కనీసం రెండు ఉండాలి కదా. ఏదైనా ఒకదానికంటే ఇంకొకటి వేరంటే, ఒక్కటే ఉంటే ఇది పొడుగా పొట్టే చెప్పగలనా? ఈ పక్క వేలు పెడితే ఓహో దీనికన్నా ఇది పొట్టి, అంటే రెండు ఉండాలి. అంటే భేదం అనుభవం అవుతుంది అంటే ఏంటన్నమాట? రెండు ఉన్నాయి అనేటువంటి భావం కలుగుతుంది. సరే, భేదాన్ని మాత్రం తెలుసుకోవడానికి ఏ ఇంద్రియాన్ని వాడదాం? వస్తువు వస్తువు టూని తెలియడానికి మీరు ఇంద్రియం వాడుకోవచ్చు. కన్ను, రెండు పాటలు వింటారు. ఈ పాట జేసుదాస్ పాడారు, ఆ పాట ఘంటసాల పాడారు, చెప్పగలరు. ఎందుకు? మీ ఇంద్రియాన్ని వాడితే తెలుస్తుంది. భేదాన్ని వినడానికి వేరే మీ చెవి పనికొస్తుందా? భేదాన్ని చూడడానికి మీ కన్ను పనికొస్తుందా? భేదాన్ని ముట్టుకోగలరా? భేదాన్ని వాసన చూడగలరా? భేదాన్ని ఏ ఇంద్రియంతోనైనా వాడతాము. అంటే భేదము మానసికము. ద డిఫరెన్సెస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ది మైండ్. In fact, there is no difference. There are vastus, okay, వ్యవహారికంగా. But the inherent vastu swarupa is projected on the mind as though one is different. భేదము మానసికము. ఇంద్రియము ఏ భేదాన్ని తెలుసుకోవడానికి ఏ ఇంద్రియము పనిచేయదు. భేదం అంటే ఏమిటండి? చిన్నది పెద్దది, పొడుగుది పొట్టిది, మంచిది చెడ్డది, రాగము ద్వేషము, ఇష్టము అనిష్టము, సుఖము దుఃఖము, బాగుంది బాగులేదు. అట్లీస్ట్ ఒక అరడజన ఎగ్జామిన్ చేద్దాం భేదాలని. ఓకే, చిన్నది పెద్దది రెండు ఉన్నాయి. పెద్దదానికన్నా మరో పెద్దది తెచ్చాను, అప్పుడు ఈ పెద్దది ఏమైంది? చిన్నది అయిపోయింది. చిన్నదానికన్నా మరో చిన్నదాన్ని పెట్టిన చిన్నది ఏమైంది? పెద్దది అయిపోయింది. పొడుగుది పొట్టిది, ఇద్దరిని అమ్మాయిలు నిలబెట్టాను, పొడుగు పొట్టి. ఇంకా పొడుగు పిల్లని పెట్టాను, అప్పుడు ఈ మొదటి అమ్మాయి పొట్టిది అయిపోయింది. ఇంకా పొట్టి పిల్లని తెచ్చాం, అప్పుడు ఈ పిల్ల ఏమైంది? పొడుగుది అయిపోయింది. అంటే ఎంత రిలేటివ్గా ఉన్నాయండి ఈ పొడుగు పొట్టి అన్నది, చిన్న పెద్ద అన్నది, మంచిది చెడ్డది.
ఈరోజు మంచి రోజు, నిన్న చెడ్డ రోజు. ఇంతకన్నా మంచి రోజు గణేష్ చవితి పక్కన వచ్చిందనుకోండి, అప్పుడు ఈ రోజు కన్నా గణేష్ చవితి ఇంకా మంచిదండి అంటారు మీరు. రాగము ద్వేషం, ఇదంటే నాకు చాలా ఇష్టం, అదంటే ద్వేషం. దీనికన్నా మంచిది ఈ చీర కన్నా, ఇది 10,000 రూపాయల చీర, అది 1,00,000 రూపాయల చీర ఇచ్చాను, అమ్మమ్మో ఆ దాని మీద ఇంకా నాకు ఇష్టం ఉంది, ఇంకా బాగుందండి. ద్వేషం అలాంటిది. సుఖము దుఃఖం, రాగము ద్వేషము, బాగుంది బాగులేదు, నచ్చింది నచ్చలేదు, గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు. గొప్పవాడు, నేను గొప్పవాడిని, డబ్బున్నవాడినా డబ్బు లేనివాడినా? ధీరుభాయ్ అంబానీతో కంపేర్ చేస్తే పాపర్, ఏమీ మీరు లేదు, బీదవాడు, మీరు ఏమీ బీదవాడు. లేదు. రోడ్డు మీద ఉన్న బిచ్చగాడితో కంపేర్ చేస్తే ఓహో పర్వాలేదు ఈయన. అంటే ప్రపంచంలో మీరు చూస్తున్నటువంటి భేదములన్నీ కూడా రిలేటివ్ ఓన్లీ, సాపేక్షికము. సాపేక్షం మనం ఎప్పుడైతే వేషమో, ఇమీడియట్లీ ద మైండ్ ఈజ్ ప్రొజెక్టింగ్ దట్. మనోనిర్మితములు, మనస్సు. అయితే సరేనండి, మనసులో తెలుస్తుంది కదా డిఫరెన్స్. లెట్ మీ యూజ్ మైండ్ యాజ్ ది ప్రమాణ అన్నాను అనుకోండి. నేను ఇంద్రియాలు ప్రమాణాలు అన్నాము, మనస్సు ఇంద్రియాలతో ఇది భేదం చెప్పలేమన్నాము, భేదాన్ని పట్టుకునే ఇంద్రియమే లేదు పో అన్నాము. సరే ఈ కనిపిస్తున్నావు నేను సాపేక్షం అన్నాము, సాపేక్షకం అంటే మనోనిర్మితం అన్నాం. సరే మనస్సు అనే ప్రమాణం చెప్పింది కదా, తీసుకోండి అన్నాం. సరేనండి. విజయలక్ష్మి గారు ఒక ఆమె హంతకి అని పాపం కోర్టుకు తీసుకెళ్లారు. అప్పుడేమో ఒక లాయర్ గారు అడిగారు, ఏమయ్యా ఎలా ఎలా చెప్పావు? నేను మనసులో ఈవిడ హంతకి అనుకున్నానండి అంటే. ఏంటంటే జడ్జి గారు నీ కేసు కొట్టేశాను అంటారు. నవ్వుతారు. ఒరే నువ్వు మనసులో అనుకుంటే ప్రూవ్ చేయవయ్యా మహాత్మా. మనసులో అనుకున్న, మనసులో నన్ను కూడా నువ్వు హంతకుడు అనుకోవచ్చు, జడ్జి గారిని కూడా. వెర్ ఇస్ ద ప్రూఫ్? నేను మనసులో ఇది బాగుందండి, ఈమె మంచిదండి, ఈయన పొట్టివాడండి, ఈయన ఉన్నవాడండి అనుకుంటే, నేను మనసులో హంతకిని అనుకున్న దానికి ఎంత ఉపయోగం ఉందో అంతే ఉపయోగం. మనసులో అనుకున్న దానికి అది ప్రమాణం కాదు. కాదు. హౌ వి రిక్వైర్ ఎవిడెన్స్. ప్రమాణం అంటే మనసు సాపేక్షి, మనసుతో ఉన్న మనసును ఎందుకు నేను ప్రమాణంగా వాడలేను? మనసు ఇట్ విల్ నాట్ షో ది అబ్సల్యూట్నెస్, ఇట్ విల్ ఓన్లీ సీ ద రిలేటివ్నెస్. నెంబర్ 1. నెంబర్ 2, మనసు క్షణం క్షణం మారుతుంది. ఐదు ఐదు బుద్ధీంద్రియాలతో సమాచారాన్ని లాక్కొని, అది బేరీజు వేసుకుని, కంపేర్ చేసుకుని, ఎప్పటికప్పుడు ఒక కల్పనగా మీకు అందిస్తుంది. ఇది బాగుంది బాగులేదు, ఉన్నది లేదు, గొప్పది చెడ్డది, పొట్టిది పొడుగుది, చిన్నది పెద్దది, బరువైంది బరువు తక్కువ ఉన్నది అంటూ మీకు ఆ బేరీజ్ వేసి మనస్సు అందిస్తుంది. దీనికి ఆ ఫీడింగ్ ఎవరు? 5 బుద్ధీంద్రియాలు ఇస్తే, సాపేక్షికత అనేటటువంటి ఒక ప్రమాణం కాని దాన్ని వాడి క్షణక్షణం మారే మనసు కల్పించిన కల్పనయే భిన్నత్వము లేక భేదము. భేదాన్ని చూసే ప్రత్యక్ష ప్రమాణం లేదు. ప్రత్యక్ష ప్రమాణమే లేకపోతే ఇతర ప్రమాణాలన్నీ ప్రత్యక్షం మీదే ఆధారపడి. ఉపమానము అంటే అలాంటిది ఎవరో ఒకళ్ళు చూచి ఉండాలి. చంద్రుడు చల్లగా ఉంటాడు, ఈమె కూడా చల్లనిది. ఉపమానం ఉండాలంటే ఆ చంద్రుడి వలె ఈమె చల్లనిది. ఆ చంద్రుడే ఎప్పుడు లేకపోతే ఈ ఉపమానం అయితే ఎలా అవుతుంది? అంటే ప్రత్యక్షంగా ఏదైనా తెలిస్తే రెండవ దాన్ని ఉపమానం. అనుమానము యథా మహానసే ధూమవత్. ఒక అక్కడేమో వంటింట్లో పొగ ఉంది కాబట్టి కొండ మీద పొగ ఉంది, కొండ మీద పొగ ఉంది కాబట్టి అక్కడ కూడా అగ్ని ఉండొచ్చు. అది మళ్ళీ ఒక ప్రత్యక్ష ప్రమాణం మీదే ఆధారపడింది. ఏ ప్రమాణమైనా సరే ఎక్సెప్ట్ శబ్ద ప్రమాణ, అన్ని ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడి. మరి శబ్ద ప్రమాణాన్ని వాడేమనుకోండి, భేదం ఉందని చెప్తుందా శబ్ద ప్రమాణం? భేదం తప్పురా, లేదురా, ఉండదురా, మిథ్యరా, దాన్ని పట్టుకుంచుకోకరా, దాంతో సాగుకరా అని చెప్తుందా? సజాతీయ విజాతీయ స్వగత భేదాలు అన్నీ కూడా మనోనిర్మితములు. అంటే అనుభవంలో లేదని చెప్పటం లేదండి. డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పటికీ కూడా వాటికి ప్రమాణపూర్వకముగా నిరూపించే అవకాశం లేదు. అనుభవంలో ఉన్నవి కాబట్టే మిథ్య. దృశ్యత్వాత్
అనిత్యత్వాత్ కార్యత్వాత్ మిథ్యా. సాపేక్షికం కాబట్టే మిథ్య. దే హ్యావ్ నో అబ్సల్యూట్ సెన్స్. సాపేక్షం అంటే రిలేటివ్, రిలేటివ్ రియాలిటీ అంటే వ్యవహారం, అదే దృశ్యత్వం, అదే మిథ్య, అదే నీకు కనబడుతుంది. ఎక్స్పీరియన్షియలీ ట్రూ, అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. ఎప్పుడు మనస్సు నిరపేక్షికంగా దర్శించగలుగుతుందో చూడండి అనంతగిరి స్టేట్మెంట్. ఎప్పుడు మనసు నిరపేక్షికంగా అంటే కంపారిటివ్గా కాకుండా, రిలేటివ్గా కాకుండా యాబ్సల్యూట్గా చూడగలుగుతుందో అప్పుడు డిఫరెన్సెస్ అన్నీ హుళక్కి. అదే జ్ఞానం. ఎవరు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఒక బంగారం ముద్దను పట్టుకెళ్ళి, ఓ రాయిని పట్టుకెళ్ళి, ఓ మట్టి ముద్దను పట్టుకెళ్ళినా ఆయన ఒక్కలాగే చూస్తారు. ఆయన సాపేక్షికంగా ఓ బంగారం తీసి లోపల పెట్టు, ఆశ్రమానికి పనికొస్తుంది, ఈ రాయి అవతల భారీ, ఇది మట్టి ఇచ్చి అంటుకుంటుంది అంటారా? నిరపేక్షికంగా దర్శించేటటువంటి మనసు ఎప్పుడు ఏర్పడుతుందో అదే విశుద్ధాంతఃకరణం. ఆ విశుద్ధాంతఃకరణంలో సకల వ్యవహార భేదాలన్నీ కూడా హుళక్కి. ఓకే. భిన్నత్వాన్ని తెలుసుకోవడానికి ఏ ఇంద్రియంతో కొలుద్దాం? ఏ ఇంద్రియంతోనూ కోలవలేం. కోలుద్దాం కాదు, కొలుద్దాం. భేదము మానసికము, భేదము భేదం అని ఉందండి. భేదం భేదం అనేటటువంటి దాని తాలూకా శబ్దగుణం ఏమిటి? రంగు ఏమిటి? భేదం రంగు. భేదం ఏ రూపంలో ఉంటుంది? భేదం ఏ రుచితో ఉంటుంది? భేదం ఏం వాసన వేస్తుంది? భేదాన్ని ఎలా ముట్టుకుంటాను అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే లక్షణాలు ఉంటేనే ఇంద్రియాలు పట్టుకోగలవు. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే లక్షణాలు లేకపోతే ఇంద్రియాల భేదాన్ని పట్టుకో లేవు. పట్టుకోని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎందుకంటే శబ్దస్పర్శ రూపరసగంధాలనే అనే లక్షణాలు లేకుండా ఇంద్రియాలు భేదాన్ని పట్టుకోలేవు. అవి ఉంటేనే పట్టుకోగలవు. భేదం అనేది ఈ 5 ఇంటికి సంబంధించిన విషయం కాదు. క్షణానికి మనస్సు అనేది చెప్తోంది. మనస్సు మారుతుందా, మారడం లేదా? ఏదైనా మ్యాక్సిమం మారుతూ అతివేగంగా మారేది ఏదైనా ఉంటే అది మనస్సే. వ్యక్తికి, ప్లేస్కి, క్షణానికి మారిపోయే మనస్సు అనే ఉపకరణము భేదాన్ని గుర్తించడంలో నిరుపయోగం. అది భేదాన్ని ఊహిస్తుంది, కల్పిస్తుంది. ఇవాళ దీనికన్నా ఇది బాగుంది అని చెప్తుంది. ఒక అర్ధగంట తరువాత ఇది బాగులేదు, అది బాగుందంటుంది. 3 చీరలు అక్కడ ఉన్నాయి, 2 చీరలుతో కంపేర్ చేశారు. ఆ గ్రీన్ది బాగుందండి అన్నారు. సరే తీసేసుకుందాం అనుకుంటుంటే ఆరెంజ్ ఇది పట్టుకొచ్చారు. అదే ఈ గ్రీన్ది ఏం బాగులేదు, దీనికన్నా అది ఇంకా బాగుంది. అంటే అప్పుడు తీసుకున్న డెసిషనే ఒక్క సెకండ్లో మళ్ళీ మార్చేస్తుంది. అంటే మోస్ట్ అన్డిపెండబుల్ ఫెలో ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ ద మనస్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద మోస్ట్ డిపెండబుల్ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో. వై? వెన్ ఐ మేక్ ఇట్ నాట్ ప్రొజెక్ట్ ది సార్ట్ ఆఫ్ డిఫరెన్సెస్. సాపేక్షికంగా చూడడం మానేసేటట్టు ట్రైన్ చేస్తే అది నిరపేక్షకమైనటువంటి అమృతాన్ని చూపించేస్తుంది నాకు. సాపేక్షికంగా దానికి అలవాటు చేశాం, అలా చూపిస్తే అది మోస్ట్ అన్డిపెండబుల్. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం రిలేటివిటీ, శుద్ధం అబ్సల్యూట్ లుక్, నిరపేక్షిక లుక్. వాస్తవంగా భేదాలు లేవు. వాస్తవంగా అదే కారిక చెప్తుంది. నా అపృథక్ కించేనా. అపృథక్ అంటే భేదము కాదు, నా అపృథక్ అంటే భేదం కాకపోలేదు, భేదము లేదు. ఈ భేదాలు అత్యంత తెలివైన వాణ్ణి అనుకుంటున్నటువంటి మానవునికే మ్యాక్సిమం.
ఆలోచించండి. ఇతర జంతువులు కూడా భేదాలను గుర్తిస్తాయి, కానీ మనంత దాంట్లో దూరిపోయి మమైకం అయిపోవు. వాస్తవంగా ఒకే తత్వము అనేకంగా భాషిస్తుంది. మనసు వేరుతనాన్ని చూపిస్తుంది. మనసు కదలకపోతే అప్రచలితస్య మనసి నో జగత్, తెలియదు, నానాత్వం ఉండదు, జగత్తు ఉండదు. జగత్ మిథ్య, ఓన్లీ ఎక్స్పీరియన్సబుల్. ప్రమాణంతో నానాత్వాన్ని కొలవలేము. నిజానికి వాస్తవంలో భేదాలు నిరూపించలేము. ఈవెన్ ఇన్ ద వ్యవహార ఆల్సో. పారమార్థికంగా ఎక్కడికో వెళ్ళిపోయి రమణ మహర్షి గారు అయిపోకర్లా. వ్యవహారంలో కూడా నేను భేదాలను నిరూపించలేను. నా అపృథక్ కించిత్. సరే, చీకటి చెప్పారు, నిశ్శబ్దం. రవిప్రకాష్ గారు, నిశ్శబ్దాన్ని ఏ ఇంద్రియంతో కొలుద్దాం? చేయలేం. చెబితే తెలుస్తుందా? శబ్దం ఉంటే తెలుస్తుంది. అవును, శబ్దం అని అంటున్నది, నిశ్శబ్దాన్ని కొలుద్దాం అన్న. చేయలేం. కొలవలేం. శబ్దం లేదని తెలుసుకోవడమే నిశ్శబ్దం అని తెలుసుకోవాలి, అంతే తప్ప నెగేషన్ వల్లనే తప్ప అబ్సల్యూట్గా చెప్పలేం. అది ఓకే. శాంతం. అమ్మ విజయలక్ష్మి గారి, శాంతాన్ని ఏ ఇంద్రియంతో పట్టుకుందాం? ఏ ఇంద్రియంతోనే కొలవలేం మరి శాంతం. మీరు శాంతంగా ఉన్నారు, మీ పక్క ఆవిడ శాంతంగా ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా శాంతంగా ఉందో కాటర్ తీసుకొచ్చి తూచుతామా? చేయలేం. మనం చేయలేను. తెలియదు కదా. చీకటి, ప్రేమ ఏ ఇంద్రియంతో కొలుస్తారు? వాటికి కొలబద్దలు అనేవి ఉండవు. అంటే ఏమిటి? అప్రమేయం, అసిమ్మితం. ఓకే. అసిమ్మితం అన్న అప్రమేయం అన్న అంటే ఇంద్రియాలతో కొలిచేది కాదు. అలాగే నానాత్వం కూడా ఇంద్రియాలతో కొలిచేది కాదు, మనోనిర్మితము. చూడండి, బ్యూటిఫుల్ శ్లోకాలు వస్తున్నాయి. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధం వత్ చయత్. కఠోపనిషత్. ఇవన్నీ బ్రహ్మ నిర్వచనాలు. అంటే ఏమిటి? బ్రహ్మ అంటే ఏమిటి? నానాత్వ నిర్వచనాలు. నానాత్వము కొలవలేం కదా, బ్రహ్మని కొలవలేము. ఎందుకంటే నానాత్వంగా బ్రహ్మను చూడలేవు. బ్రహ్మ నానాత్వమునకు పూర్తిగా విరోధి. తమసః పరస్తాత్. చీకటికి ఎలాగ వెలుగు విరోధో, నానాత్వం అనే చీకటికి పూర్తిగా ఆపోజిట్. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధవత్ చ యత్. సరే, బృహదారణ్యకంలో 3:8 సహోవాచ ఏతద్వైతదక్షరంగార్గీ. అక్షర బ్రహ్మ. బ్రాహ్మణా వేదవిదో విదుః తత్వవిదో విదుః అన్నారు కదా, వాళ్ళ చేత అభివదంతి, బాగా బోధించబడుతుంది. అస్థూలం, మోటా కాదు. అణనుహు, పరమాణువు కాదు. అహ్రస్వం, పొట్టిది కాదు. అదీర్ఘం, పొడుగుది కాదు. అలోహితం, మెటల్ కాదు. అస్నేహం, థిక్ లిక్విడ్ కాదు. అఛాయం, నీడ కాదు. అతమం, చీకటి కాదు. అవాయు, అన్వాకాశం. అసంగం, అచక్షుకం, కండ్లు లేవు. అశ్రోత్రం, అవాక్, అమను, అతేజస్కం, అప్రాణం, అముఖం, అమాత్రం. మీయతే ఇది, మీయతే ఇది మాత్రం. అమాత్రం అంటే కొలవలేండి. అనంతరం, అబాహ్యం, నతదశ్నాతి, అదేది తినదు. నతదశ్నాతి కశ్చన, దేనిని తినదు, ఏది తినదు. ఇదే అంతర్యామి, అక్షరం. వారికి చాలా ఈ విశేషణాలు. ఇంతకన్నా నెగిటివ్గా, నెగిటివ్ సెన్స్లో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు
అంటూ ఈ భేదత్వం ఏది కాదు అని బోధించారు. స్థూలము అన్నాం అనుకోండి, స్థూలము హ్రస్వము, దీర్ఘము హ్రస్వము, స్థూలము సూక్ష్మము, తర్వాత ఏమో లోహము ద్రవము. అలా ఈ ఈ ఈ ఈ ద్వైతంలో ఎక్కడ కూడా సత్యం లేదు. సరే, ఈశావాస్యంలోకి పోతే తదేజతి అది కదులుతుంది, తన్నైజతి అది కదలదు, తద్దూరే చాలా దూరంగా ఉంది, తద్వంతికే ఇక్కడే ఉంది, తదంతరస్య సర్వస్య అది అన్నిటికీ లోపల ఉన్నది, తదు సర్వస్య బాహ్యత అన్నిటికీ బయట ఉంది. పొద్దున్న చూసాం కదా ఈ శ్లోకం భగవద్గీతలో. సపరీయగాచ్చుక్రమకాయమవ్రణం అస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభో స్వయంభూ. ఈశావాస్యం 8. శరీరం కాదు, గాయాలుండవు, వ్రణాలుండవు, స్నాయువులు లేవు, పాపములు లేవు, అది అన్ని సర్వము తెలిసినట్టుంది. కవిర్మనీషి పరిభూ స్వయంభూ. సరే, ఈ ఉపనిషత్తులోనే 7వ మంత్రం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా స విజ్ఞేయ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. అన్ని ఇంద్రియాల ప్రకాశము ఇదే, కానీ దానికి ఇంద్రియాలు లేవు. సర్వభృత్ అన్నిటికీ ఆధారము, అసక్తం కానీ ఏ సంగము లేదు. గుణభోక్తృచ అన్ని గుణములను అనుభవిస్తున్నట్టు కనబడుతుంది. అంటే ప్రజం పక్కనున్న ఎర్రటి పువ్వు పెట్టినప్పుడు ప్రజంలాగా. నిర్గుణం ఏ గుణాలు లేవు. బహిరంతశ్చ భూతానాం అచరం చరం ఏవచ. లోపల ఉన్నది, బయట ఉన్నది. బహిః అంతః అంటే లోపల బయట అనేటటువంటి వ్యత్యాసం లేకుండా అంతటా ఉన్నది. అచరం చరం కదిలేది కదలనిది. సూక్ష్మత్వాత్ బీయింగ్ వెరీ సటిల్. తత్ ఆత్మ అవిజ్ఞేయం తెలుసుకోలేనిది. దూరస్థం చాలా దూరంగా ఉంది. అంతికేచ అతి చేరువలో కూడా ఉన్నది. తత్ అస్తి సర్వేంద్రియ గుణాభాసం తదస్తి, సర్వేంద్రియ వివర్జితం తదస్తి, అసక్తం తదస్తి, సర్వభృత్ తదస్తి, నిర్గుణం తదస్తి, గుణభోక్తృ తదస్తి, బహి తదస్తి, అంతశ్చ తదస్తి, భూతానం తదస్తి, అచరం తదస్తి, చరం ఏవ తదస్తి, సూక్ష్మత్వ తదస్తి, అవిజ్ఞేయం తదస్తి, దూరస్థం తదస్తి, అంతికే చ తదస్తి. తదస్తి 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 అది ఉన్నది, అది ఉన్నది, అది మిగతావన్నీ ఎలా డిస్క్రైబ్ చేసినా పనికిరావు. ఇక్కడ పావుగంట టైం ఉంటే ఆఫ్ చేసేద్దాం, సింపుల్గా ఉంది. నహి అత్ర అద్వయే పరమార్థ సత్యాత్మని ప్రాణాది సంసార జాతం ఇదం జగతాత్మభావేన పరమార్థ స్వరూపేణ నిరూప్యమాణం నానావస్త్వంతరభూతం భవతి యథా రజ్జుస్వరూపేణ ప్రకాశేన నిరూప్యమాణో నానాభూతః కల్పితః సర్పః అస్తి తద్వత్ నాపి శ్వాన ప్రాణాదాత్మన ఇదం విద్యతే కదాచిదపి రజ్జు సర్పవత్ కల్పితత్వాత్ ఏవా. భాష్యంలోకి వచ్చాము. భాష్యంలో మొదటి పారాగ్రాఫ్. దిస్ ఈజ్ అడ్రస్సింగ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ది కారిక. వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద కారిక? విజయలక్ష్మి గారు, ఫస్ట్ లైన్ ఏమిటండి? నా ఆత్మభావేన నా నా ఆత్మభావేన నానా ఇదం నా స్వేన అపి కథంచన. ఆ విషయాన్ని ఈ భాష్యం చెప్తుంది. ఎలా చెప్తుందో చూద్దాం. ఆయన రాసిన మాటలు చదువుతున్నాను. అత్ర అంటే ఈ పరబ్రహ్మము విషయంలో, ఈ పరమార్థతత్వాన్ని విచారించే సమయంలో, అంటే సమయసప్తమి, విషయసప్తమి, అద్వయే పరమార్థ సత్యాత్మని. అద్వయే
అత్ర అంటే ఈ అద్వయే రెండవది లేని పరమార్థ పరమార్థముగు సత్యాత్మని సత్యముగు ఆత్మయందు ఈదం ఈ ప్రాణాది ప్రాణము మనస్సు మొదలైన ప్రాణము అంటే హిరణ్యగర్భ బ్రహ్మ ఈశ్వరుడు సంసార జాతం జాతం అంటే గ్రూప్ ద సముదాయం సంసార సముదాయం అదే జగత్ పరమార్థ స్వరూపేణ నిరూప్యమాణం పరమార్థ స్వరూపేణ పరమార్థమైన స్వరూపముగా నిరూప్యమాణం నిరూపించబడిన శోధించబడిన ఆత్మభావేన ఆత్మస్వరూపముగా ఆత్మ కంటే అన్యమైన పదార్థముగా జగత్ నా స్టార్టింగ్లో ఉంది నా అత్ర అని ఉంది ఉండదు ఎలా అంటే చదివితే చూడండి తెలుగులో చదువుతున్నాను రెండవది లేని పరమార్థముకు సత్యమైనటువంటి ఈ ఆత్మయందు ప్రాణము మనసు మొదలైన సంసార సముదాయమైన జగత్ పరమార్థ స్వరూపమైన పరమార్థమైన స్వరూపముగా నిశ్చయంగా నిరూపించి శోధించబడిన ఆత్మస్వరూపము కంటే అన్యమైన పదార్థముగా జగత్ నా ఉండదు అదే నాత్మభావేన నానా ఈదం ఎలా భ్రాంతి సర్పము త్రాడు కానే కాదు త్రాటి కంటే వేరేనూ ఉండదు త్రాడు లేకుండా పాము కూడా ఉండదు ఈ స్టేట్మెంట్సే వాటిని దానికే మళ్ళీ కంటిన్యూ చేస్తుంది నానా వస్త్వంతరభూతం నహి భవతి నానా మరి ఒక వస్తువై ఉండుటయును నానా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వస్త్వంతరభూతం మరి ఒక వస్తువై ఉండుట నహి భవతి వీలు పడదు యథా ఏ విధముగా రజ్జుస్వరూపేణ ప్రకాశేన నిరూప్యమాణ ప్రకాశేన దీపపు కాంతితో యథా యథా ఒత్తుత కాదు యదా ఎప్పుడైతే అని అంటే ఎప్పుడైతే అంటే యథా యథా అని ఉండాలి నిరూప్యమాణ దీపపు కాంతితో రజ్జుస్వరూపేణ త్రాడు స్వరూపమని నిరూప్యమాణ నిరూపించబడినదో రజ్జువు యొక్క స్వరూప జ్ఞానం కలిగిన తరుణంలో వెంటనే నానాభూత అనేక రూపములుగా కల్పిత కల్పించబడిన సర్పాదులు నాస్తి లేవో తద్వత్ యదా అంటే యద్వత్ తద్వత్ అదే విధముగా ఇప్పుడు చెప్పిన అదే రాస్తున్నారు భ్రాంతి సర్పము ఈజ్ నాట్ ఐడెంటికల్ విత్ ద అధిష్టాన రజ్జు ఆత్మభావేన నానా ఇదం నాస్తి అంటే ఆత్మభావ రూపముగా నానాత్వమైన ఈ జగత్తు నాస్తి లేదు చూడండి నెక్స్ట్ భ్రాంతి సర్పం ఇస్ నాట్ ఐడెంటికల్ విత్ ద అధిష్టాన రజ్జు ఆత్మభావేన నానేదం ఆత్మభావేన నానాయుధం నాస్తి ఓకే ఆత్మభావంగా లేదండి అంటే ఆత్మ జగత్తు ఒకటి కాదు ఓకే స్నేక్ ఈజ్ నాట్ ఐడెంటికల్ విత్ ద రోప్ వి అండర్స్టాండ్ దట్ వై కాంట్ ద స్నేక్ బి సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఇండిపెండెంట్లీ దాన్ ద రోప్ దట్ ఇస్ మై క్వశ్చన్ దట్ ఇస్ వాట్ ద క్వశ్చన్ అమూల్య రైట్ లాస్ట్ టైం ఆత్మభావంగా జగత్తు లేదు అంటే అయితే జగత్తు ఉంది ఇది జగత్తు ఆత్మ రెండు ఉన్నాయి ద్వైతం అదే అర్థం ఉన్నాడు త్రాడు వేరు పాము వేరు భ్రాంతి పాముకు వేరే స్వతంత్ర ఉనికి చెప్పవచ్చునా క్వశ్చన్ యువర్ అద్దంలో కనిపిస్తున్న బాలునికి వేరే స్వతంత్ర ఉనికి చెప్పవచ్చునా రవిప్రకాష్ గారు చూచిన చెట్టు నీడను చెట్టు కంటే స్వతంత్ర ఉనికి ఉందని చెప్పవచ్చునా పోసగదు ఎందుకు భ్రాంతి సర్పాన్ని వేరుగా తీసిన మరుక్షణం మరి భ్రాంతి ఎంత ఆధారం భ్రాంతి సర్పాన్ని వేరుగా తీయడం అంటే ఏమిటి ఆధారాన్ని తొలగించాం ఆధారాన్ని తొలగిస్తే అది ఉండదు ఇట్ వ్యానిషెస్ చెట్టుని తొలగించాం ఇది పోయింది పిల్లవాడిని తీసేసాం మిర్రర్లో లేదు రజ్జువుని తీసేసాం భ్రాంతి సర్పం వేరుగా లేదు భై
ఆ భ్రాంతి సర్పము యొక్క ఉనికి పరతంత్రము. ఆ చెట్టు నీడ యొక్క ఉనికి చెట్టు ఉనికి మీద ఆధారపడి ఉంది. ఆ బాలుని ప్రతిబింబము బాలుడు అక్కడ ఉండడం మీద ఆధారపడి ఉంది. పాము భ్రాంతి త్రాడు మీద ఆధారపడి ఉంది. జగత్ బ్రహ్మం మీద ఆధారపడి ఉంది. పరతంత్రం డిపెండెంట్ ఆన్ ద రోప్, స్వతంత్రం కాదు. అంటే నా స్వేన అపి కథంచన, స్వయముగా కూడా లేదు. అంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ నాట్ పాసిబుల్. ఏ అధ్యాస అయినా అధిష్టానము లేకుండా నిలువజాలదు. కథంచన, ఇన్ ఎనీ వే యు ట్రై టు ఇమాజిన్, ఎలా అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా అని అర్థం. కథంచన నా కథంచన, నెవర్ పాసిబుల్. ఇదం ప్రాణాదాత్మన, ఇదం ఈ కనిపిస్తున్న జగత్ నానాత్వము ప్రాణ ఆది ఆత్మన, అంటే ప్రాణము మొదలైనటువంటి స్వరూపముగా కదాచిదపి ఎప్పుడు కూడా న విద్యతే, నాట్ అవైలబుల్. ఆత్మన అంటే ఒక స్వరూపంగా, రూపంగా ఉంటుంది, మారుతుంది. ప్రాణము ఈశ్వరుడు మొదలుకొని అంతా కూడా ఒక ఆత్మన అంటే ఒక అబ్సల్యూట్ రియాలిటీగా కదాచిదపి ఎప్పుడు కూడా నవిద్యతే, నెవర్, కదాచిదపి ఎన్నడైనను, త్రిషు కాలేషు మూడు కాలముల యందు. రవిప్రకాష్ గారు, మూడు కాలాలంటే ఏమిటండి? మూడు కాలాలు అంటే జగత్తు ఇక్కడ సుషుప్తి, వర్తమాన కాలాలని కాదు. కాదు, జగత్తు స్వప్నం ముందు, భ్రాంతి సమయంలోను, భ్రాంతి పోయిన తరువాత. భ్రాంతి సమయంలోను, భ్రాంతికి ముందు. కదాచిదపి అనడంలో ఆయన ఉద్దేశం త్రిషు కాలేషు అన్నారు ఆనందగిరి. నైవిద్యతే, జగత్ ఆత్మ కంటే భిన్నంగా కూడా. ఎందుకు? త్రాటి కంటే భిన్నంగా పాము భ్రాంతి లేనప్పుడు లేదు, భ్రాంతి కాలంలోనూ లేదు, భ్రాంతి పోయిన తరువాత లేదు. దేర్ ఇస్ నో స్నేక్ బిఫోర్ ది అధ్యాస ఆర్ బిఫోర్ ది ఇల్యూషన్. డ్యూరింగ్ ద ఇల్యూషన్ ఆల్సో దేర్ ఇస్ నో స్నేక్, ఓన్లీ త్రాడు ఈస్ దేర్. అండ్ వన్స్ ద ఇల్యూషన్ ఇస్ గాన్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఎందుకు లేదు అని రాస్తున్నారు. కదాచిదపి త్రిషు కాలేషు న విద్యతే, రజ్జు సర్పవత్ కల్పితత్వాత్ ఏవా, త్రాటిపై కల్పించబడిన పాము వంటిది. కల్పితత్వాత్ ఏవా, కనుకనే. అంటే దేర్ ఇస్ నో స్నేక్ బిఫోర్ యువర్ illusion. During the snake there is no real snake, it is only the rajju. And after the illusion also there is no real snake. There is no real world. Even when you are sleeping or when you are awake in the vyavahara, and of course when you go into the paramartha. Okay. త్రాటిపై కల్పించబడిన పాము వంటిది కనుక ఏమైందండి? త్రాటిపై కల్పించిన సర్పము మూడు కాలాల్లో లేదు, అంటే భ్రాంతి కాలంలో కూడా లేదు. భ్రాంతి కాలంలో లేదంటే భ్రాంతి పోయిన సత్యత్వ కాలంలో కూడా ఉండదని వేరే చెప్పాలా? అసలు ఇమాజిన్ చేస్తున్నప్పుడే జగత్తు లేదు మరో వ్యవహారంలోనే అంటే పారమార్థికంగా జగత్ అనేది లేదని చెప్పడం కిముత వేరే చెప్పవలయునా? భ్రాంతి సమయంలో సర్పం అనుభవం అవుతున్నట్లే భ్రాంతి సమయంలో వ్యవహారంలో జగత్ నానాత్వం అనుభవం అవుతున్నప్పటికీ వ్యవహారంలో కూడా జగత్ అంటూ భిన్నత్వం అంటూ లేదు అని ఇప్పుడు ప్రూవ్ చేశారు. భ్రాంతి సర్పం భ్రాంతి సమయంలో కూడా లేనట్లు. దేర్ వాజ్ నెవర్ ఎ స్నేక్, దేర్ ఈజ్ నెవర్ ఎ స్నేక్, దేర్ విల్ బి నెవర్ ఎ స్నేక్ అపార్ట్ ఫ్రమ్ ద rope. There is no world apart from the Brahman. There was no world apart from the Brahman. There will be no world apart from the Brahman. Na svenapi kathanchana.
వాజ్, ఈజ్ అండ్ విల్ బీలో 3 కథంచన త్రిషు కాలేషు, అంటే భ్రాంతి కాలము, భ్రాంతి ముందు కాలము, తర్వాత కాలం, ఫ్యూచర్, పాస్ట్. మరి ఎక్స్పీరియన్స్ అవుతుందా లేదా? ఏమంటే కమల గారు ఎక్స్పీరియన్స్ అవుతుందా లేదా? భ్రాంతి కాలంలో అవుతూ ఉంటుంది. ఏం మీరు ఇప్పుడు భ్రాంతి ఎందుకు? వ్యవహారంలో ఎక్స్పీరియన్స్ అవుతుంది, మీరు నేను కనపడుతున్నాం కదా. అవుతుందా లేదా అంటే అవుతోంది. అవుతుందా అవని? అయినా లెట్ ఇట్ సరే బి. భ్రాంతి సర్పం ఎప్పుడూ లేదు. వై ఆమ్ ఐ వరీడ్ అబౌట్ దట్ భ్రాంతి సర్ప? దిస్ అనాలిసిస్ ఈస్ టేకింగ్ ఆత్మ అనాత్మ పేర్, అంటే ఆత్మ అనాత్మ అనే ఒక పేరుని, అనాత్మ ఆత్మయై లేదు, అనాత్మ ఆత్మ కంటే సెపరేట్ ఎగ్జిస్టెన్స్తో లేదు అంటూ చెప్పిన మొదటి లైన్ని చెప్తుంది ఈ డిస్కషన్. నాత్మభావేన నానాదం నానేదం నా స్వేనాపి కథంచన. అంతవరకు వచ్చాం. రెండవ లైను వచ్చే దాంట్లో చూస్తాం. వేరువేరు అనాత్మ పదార్థాల మధ్య కూడా భేదం నిరూపించలేము. 2 అనాత్మ పదార్థాలైన ఈ రెండిటి మధ్య వస్తువులను చూడగలం, కానీ భేదము మానసికము, సాపేక్షికము, రిలేటివ్. రిలేటివ్ అనగానే అది మిథ్య, భేదము మిథ్య. భేదం నానాత్వంలో, మనసులోనే భేదము లేక నానాత్వం మనసులోనే. ఇక ఆత్మ కంటే జగత్తును వేరుగా కానీ, ఆత్మతో సంబంధం ఉన్నదని కానీ చెప్పగలమా, చూపగలమా అనే అంశము రాబోయే భాష్యం. అది మంగళవారం నాడు చూసుకుందాం. దాంతో ఈ కారిక ఓ పక్కకు వస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం ఎంత దూరం వెళ్తాం. సత్యేన లభ్య తపసా హి ఏష ఆత్మా, సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం. అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో, యం పశ్యంతి యతయః క్షీణదోషాః. భద్రం కన్నేభిः శృణుయామదేవాः, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः, స్థిరైరంగైస్తుష్టవాగంసస్తనూभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्ददातु. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्.